ఇక్కడ చూస్తున్నది వచ్చేసి ఇది మన పత్తి పంట అండి. సో గ్రోతింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. అదేవిధంగా ఫ్లవర్ అనేది వర్షానికి మొత్తం డ్రాపింగ్ అయితే అయిపోయింది అనమాట. మొత్తం ఫ్లవరింగ్ అయితే డ్రాపింగ్ అయిపోయింది. సో దగ్గర దగ్గర మనకి ఒక 10 క్వింటాల కాపు మందం ఫ్లవరింగ్ అనేది మొత్తం డ్రాపింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితుల్లో మనకి మరలా దగ్గర దగ్గర 20 క్వింటాల దిగుబడి రావాలంటే మళ్ళీ మనం ఎలాంటి మందులు స్ప్రే చేసి మళ్ళీ విపరీతంగా పూతని ఏ విధంగా తెచ్చుకోవాలని దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మేజర్గా రైతులు వర్షాలు తగ్గిన వెంటనే స్ప్రే చేయాల్సిన మందులు వచ్చేసి ఈ మందులు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే 100% మీకు 20 క్వింటాల దిగుబడి అయితే పక్కా అయితే వస్తుందన్నమాట. సో ఆ మందులు వచ్చేసి నేను ఇప్పుడు అదేవిధంగా మన ఫుల్ వీడియోలో కూడా వస్తుంది మన ఛానల్లో. సో మేజర్గా అదామా వాళ్ళది ట్రాసిడ్ అండి. సో ఇందులో టెక్నికల్ కనుక చూసుకుంటే డైఫెంథ్రాను అదేవిధంగా స్పైనటోరామ్ అనే టెక్నికల్ ఉంటుంది. అది వచ్చేసి మనకి దోమకి అదేవిధంగా పురుగుకి అయితే పనిచేస్తుంది. దాంతోపాటు మనకి మరలా ఫ్లవరింగ్ అనేది కావాలి కాబట్టి ఈ విజయం ప్లస్ అనేది స్ప్రే చేయండి అనమాట. అదేవిధంగా వచ్చిన ఫ్లవర్ డ్రాపింగ్ అవ్వకుండా ఈ స్వర్ణఫాల్ అనేది 100% మీరైతే యాడ్ చేసుకుని స్ప్రే